సోదరుడు తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, రాఘవాచారి గారు, ఏకే ప్రభాకర్ గారు, లావణ్య. పుస్తకాన్ని ఒకేసారితో 2 పుస్తకాలు నేను తీయడం, ఆ 2 పుస్తకాలను కూడా ఈరోజు, ఒకప్పుడు మేము ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎవరి దిక్కు అంటే మాకు కన్నాభిరాని కనబడేది అప్పుడు. ఆ తర్వాత ఎవరి దిక్కు అంటే బాలగోపాల్ కనబడేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాలకు ఎవరి దిక్కు అంటే హరగోపాల్ సార్ కనబడుతుంది. అటువంటి హరగోపాల్ సార్ అడిగిన వెంటనే 2 సార్లు ఎర్రటెండ ఈరోజు అన్నాడు, ఇదేం కార్తో తెలుసా అన్నాడు. రోహిణి కార్తీ అని చెప్పి. రోహిణి కార్తీలో 70 ఏళ్ళు దాటినటువంటి హరగోపాల్ సార్ని పిలిపించడం, తాను ఒప్పుకొని రావడం, ఇది రవీందర్ కోసం హరగోపాల్ సార్ రాలే, సింగరేణి త్యాగాల కోసం తాను కూడా ఇన్స్పైర్ అయినా అన్నటువంటి విషయం కోసం వచ్చింది. సో త్యాగాలు కేవలం అమరత్వం ద్వారానే ఉండవు. నేను పుస్తకంలో ఒకసారి 3 విషయాలు చెప్పాలి మీకు. పుస్తకం చాలా తక్కువ రాసిన, చాలా విషయాలు రాయాల్సి ఉండే అని. నాకు పబ్లిషర్స్ ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్ ఏంటంటే, ఉన్నటువంటి అనుభవం జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పబ్లిషర్స్ అసలు పుస్తకాలు ఎవరు చదవడం లేదు. ఈ సమయంలో విప్లవోద్యమం మీద వస్తే చదివే వాళ్ళు ఎవరు? పుస్తకం సైజు చూడగానే పక్కకు వారిస్తారు, ఎవరు చదవరు. మాకు సికాసులో ఉన్నప్పుడు కూడా అనుభవం అయింది. 4 పేజీలు 6 పేజీలు రాసేది కరపత్రం. ముందు చూసి వెనుక చూసి పారేస్తుంది. అంత కష్టపడి రాసిందంతా వేస్ట్ అయ్యేది. అప్పుడు స్ట్రిక్ట్గా అనుకున్నాం, 2 పేజీల కన్నా కరపత్రం ఎక్కువ ఉండదు, అవసరమైతే సిరీస్ కరపత్రాలు తీద్దాం. సో ఆ పరిస్థితి ఈరోజు ఉంది. ఏదో విముక్తి లాంటి నవల, లేదా అనేక వైపుల అందరూ దాన్ని ముందర పెట్టుకొని ఏకదాటిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 10 మంది ఉంటారు. అన్ని పేజీలను చూడంగానే భయం అవుతుంది. ఒకటి అమ్ముడు పోవడం, 2 పబ్లిషర్స్ వేయడం, చదివేవాళ్ళు. కాబట్టి నాకు మొదటిగా ఉన్నటువంటి భయం, నాకు 8th క్లాస్ నుంచి డిబేట్లలో పాల్గొని ఉపన్యాసం ఇచ్చడాలు అటు తప్ప ఎన్నడూ నేను రాయలే. సికాసలో చేరిన తర్వాత కరపత్రం రాయాలి కాబట్టి రాసిన. సికాసా సెక్రటరీ కాకముందు రాడికల్స్ పేరుతోటి సింగరేణిలో ఉద్యమాలు చేసినాం, వాల్ పోస్టర్లు రాయాలి కాబట్టి వాల్ పోస్టర్లు రాసిన. వాల్ పోస్టర్ల పద్ధతి నుండి ఇంకొక, అటు కరపత్రం కాకుండా ఇటు వాల్ పోస్టర్ కాకుండా రాయాలి, సింగరేణి కార్మికుల విషయాలు చెప్పాలి. దాన్ని మేము కోల్ వాయిస్ పేరుతోటి ఒక 10 పాయింట్లను రాసి వేసినటువంటి. ఇవి తప్ప ఎన్నడేం రాయాలి. విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అయినందుకు రాయాలి. అటు మా సెక్రటరీ రాస్తాడు, అటు ధర్మార్జునుడు రాస్తాడు, ఇటు తండ్రి రాస్తాడు, అధ్యక్షుడు రాయకపోతే ఎట్లా? సో విషయాలు రాయాలి కాబట్టి ఇక్కడే రాజశేఖర్ సార్ ఉన్నాడు, నన్ను ఎడిట్ పేజీ రైటర్ని చేసి పారేశాడు. సాక్షులు ఎడిట్ పేజీలో వ్యాసం రాయాలి, మాటల ఎడిట్ పేజీలు ఎవరి వస్తే హరగోపాల్ సార్ వస్తే, ఎవరెవరో సార్ వస్తే, లేకపోతే విజయ్ కుమార్ సార్ రాయగలరు 100 పేజీలైనా కూడా. కాబట్టి నేర్చుకొని రాయడం. జీవితంలో 2 దగ్గర నుండి నేను నేర్చుకున్నాను. ఒకటి సింగరేణి విప్లవోద్యమం, 2 తెలంగాణ విద్యావంతుల వేదిక. ఇప్పుడే కూర్చున్నప్పుడు యాదన్న అంటూ ఉన్నాడు, విద్యావంతుల వేదిక హిస్టరీ కూడా రాయాలి. తప్పకుండా ఆల్రెడీ ఇంకా 2 పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకం ఈరోజు అయిపోయింది, ఇంకా 2 పుస్తకాలను స్టార్ట్ చేసిన. ఆ 2 పుస్తకాలు ఒక సంవత్సరం లోపల అయిపోతాయి. 3వ పుస్తకము తెలంగాణ ఉద్యమం మీద జయుడు అని రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంద్రుడు చంద్రుడు అని రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, పదవులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు.
పదవుల కోసం మళ్ళీ టీఆర్ఎస్ అధికారం రావాలని కోరుకునేటువంటి మేధావులు కూడా ఉన్నారు ఈరోజు మన ముందే. కానీ తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో ఫ్రెంచ్ విప్లవం కన్నా తక్కువదేమి కాదని నేను చెప్తాను. విజయ్ కుమార్ సార్ ఉన్నారు ఇక్కడ, రాఘవాచారి సార్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో 3 ఏళ్ల పాప నుండి 90 ఏళ్ల ముసలివాడు పాల్గొన్నాడు. ప్రపంచ విప్లవోద్యమాలలో కూడా అట్లా పాల్గొన్న చరిత్ర ఉంటే చెప్పండి మీరు. 3 ఏళ్ల పాప మంచిర్యాలలో సంకనెత్తుకుంటే పాట పాడింది. సబ్బండ వర్ణాలు పాల్గొన్నారు ఉద్యమ కాలంలో. నేను మంచిర్యాల నుండి హైదరాబాద్ వస్తుంటే సిద్దిపేట దాటిన తర్వాత బ్రాహ్మణులంతా కూర్చొని యజ్ఞం చేసేది తెలంగాణ కోసం. సబ్బండ వర్ణాలు సబ్బండ కులాలు పాల్గొన్నాయి. తెలంగాణను తెచ్చుకున్నాం, చాలా క్లారిటీ ఉంది తెలంగాణ విషయం లోపల. తెలంగాణ ప్రజా ఫ్రంట్ చాలా క్లారిటీతో పనిచేసింది. తెలంగాణ విద్యావంతుల వేదిక కొన్ని లిమిటేషన్స్లలో పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి మనం అంతకుముందు జీవితంలో చూడనటువంటి తెలంగాణ ఉద్యమంలో నడుస్తున్న క్రమంలో పట్టిన 2 సంఘాలు పుట్టినాయి నేను చూసిన. ఆర్ట్స్ కాలేజీలో మాట్లాడడానికి వస్తూ ఉన్నాం. తెలంగాణ ఫ్లెక్సీ కారుల సంఘం అట. ఎవ్వరు ఊహ కన్నా తగులుతుందా ఇది? ఫ్లెక్సీలు తయారు చేసేటోళ్ళు ఉన్నారు కదా, ఫ్లెక్సీ కారుల సంఘం వచ్చి పాల్గొన్నారు. అంటే మనము ఒక విజన్ తోటి చూస్తే మనకి ఈ ఉద్యమం అంటే తెలంగాణ వచ్చింది, ఈ చీకటి వెలుగులను కూడా రాయాలి. కేసీఆర్ పాత్ర తక్కువదని మేము అనలేం, కానీ కేసీఆర్ వెనుకున్నటువంటి చీకటిని కూడా రాయాలి కదా. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టే కావచ్చు, దాని వెనుకున్న చీకటి గురించి మాట్లాడక ఈరోజు సమావేశాలు పెడతా ఉన్నారు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో రణగేట్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కోవర్టులైనటువంటి వాళ్ళు ఉన్నారు. రిజర్వనిస్టులు అనే పదం ఎస్టాబ్లిష్ చేసింది భారతదేశంలో చారుమాందర్ నుండి. కానీ భారతదేశ తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఒక అన్యాయమైనటువంటి ఘోరమైనటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడాలి. ఇంకా మాట్లాడతలేము. రాఘవాచారి సార్ చెప్పిండు, రెండూ మాట్లాడాలి. మనిషిని ఎట్లా చూడాలని చెప్పిండు, ఉద్యమకారుని ఎట్లా చూడాలని చెప్పిండు. అట్లనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అంటాడు, శత్రువుతో ప్రయాణం చేసేవాడిని శత్రువులాగా చూడకుండా నువ్వు మిత్రునిలాగా చూస్తే నువ్వు శత్రువు అవుతావు నాకు అని చెప్పిండు. శత్రువుతో ప్రయాణం చేసేవాడిని ఎట్లా చూస్తావు, ఇంకా నీకు ఎట్లా మిత్రుడవుతాడు? అది తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి చీకటి వెలుగుల్లో మనం మాట్లాడాలి. ఇన్ని రకాలైనటువంటి, నీకు ఫ్రెంచ్ విప్లవం చూడండి, ఒక వియత్నాంలో కొంత కనబడుతుంది, లేదా ఈరోజు మనకు కగార్ ప్రాంతంలో కనబడుతుంది. కగార్ ప్రాంతం అంటున్నా నేను. ఈరోజు కగార్ అంటేనే అందరికీ తెలుస్తూ ఉన్నది, ఎందుకంటే మోడీ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు వాడు. కాబట్టి ఈ కగార్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన ఉద్యమంలో పాల్గొంటున్నారు, ఏ వయసు వాళ్ళు పాల్గొంటున్నారు, ఏ చదువుకున్న వాళ్ళు పాల్గొంటున్నారు. చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. చదువు వస్తే అన్నీ మారుతాయి అంటారు. చదివే మాకు అంబేద్కర్ ఇచ్చిండు కాబట్టి మా జేబులకు ఈరోజు మేము ఇది చేస్తున్నాం అంటారు. చదువు వల్ల అన్నీ మారితే, స్వాతంత్ర కాలంలో ఈ దేశంలో దాదాపు 23% అని నేను చదివాను. చదువుకున్న వాళ్ళ సంఖ్య శాతం ఈరోజు 70% ఉన్నది. మరి అన్నీ మంచిగా మారాలి కదా. ప్రపంచంలో లంచం తీసుకునేవాడేవాడు, ప్రపంచంలో కమిషన్లు తీసుకునేవాడేవాడు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, టీచర్లు అందరూ చదువుకున్న వాళ్ళే కదా. జడ్జిలు. మరి లంచం తీసుకుంటే రైతు తీసుకుంటున్నాడు ఎక్కడైనా? నా సింగరేణి కార్మికుడు తీసుకున్నాడు ఎక్కడైనా? సో చదువు వల్ల అన్నీ మారవు. ఈ ప్రపంచం ఎప్పుడూ వియ్యుక్కల వల్ల మారింది.
ఈ ప్రపంచం ఎప్పుడు రమాకాంతుల వల్ల మారింది, ఈ ప్రపంచం ఎప్పుడు సోక్రటీస్ వల్ల మారింది. దీన్ని చదువుకున్న వాళ్ళ దగ్గరికి మనం చేర్చలేకపోతున్నాం కాబట్టి ఈ చదువుకున్న వాళ్ళు ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. కాబట్టి తెలంగాణ చీకటి వెలుగులు రాస్తున్న క్రమంలో తప్పకుండా అందులో తెలంగాణ విద్యావంతుల వేదిక చరిత్ర ఉంటుంది. తప్పకుండా రాస్తానని సందర్భంగా విద్యావంతుల వేదికకు ఈ కాంటెక్స్ట్లో ఎట్లా రాయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళతో చర్చించి ఆ రూపంలో రాస్తాను తప్ప జయుడు రాయడం నాకు సాతనయ్యే పని కాదు. ఇక ఈ పుస్తకానికి వస్తే నాకు ఫస్ట్ పుస్తకం 50 ఏళ్ల కింద విషయం రాయాలి. ఒక సికాస లైఫ్ కాదు అది, రాడికల్స్తో మొదలైనటువంటి లైఫ్. రాడికల్స్ అంటేనే బెల్లంపల్లి విషయం రాస్తున్న క్రమంలో గంగారాం వస్తుంది. గంగారాం అంటేనే గంగారాం కలిసి పనిచేసినటువంటి చదువుకున్నటువంటి సూరపునేని జనార్దన్ రావు యాదికి వస్తుంది. సికాసను మొత్తం రాష్ట్ర కమిటీ తరఫున లీడ్ చేసినటువంటి నల్ల ఆదిరెడ్డి ఉంటాడు. కరీంనగర్ జిల్లాలో లీడ్ చేసినటువంటి వాళ్లకు నాయకత్వాన్ని అందించినట్టు ఇప్పుడు విజయ్ కుమార్ సార్ గోదావరిఖండ్లో పనిచేసినాడు. ఆయన ఒక పిహెచ్డి డాక్టర్. ఊహించండి ఒకసారి, గోదావరిఖండ్లో వచ్చి ఒక పూట తిండి పెడితే తిన్నా, పండుకోవడానికి గా లేకపోతే ఎక్కడో కొన్నాం అని అటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మనుషుల గురించి రాయాలి. వాళ్ళ లీడ్ చేసినటువంటి ఆయన కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉంటూనే కిషన్జీ, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పుస్తకం అవుతుంది. నాకేమో పరిమితులు ఉన్నాయి, 180 పేజీలకు మించకుండా రాయాలి. పోయినసారి కూడా ఈ మాట అన్నారు, ఈవెన్ కె శ్రీనివాస్ గారు కూడా గెస్ట్ స్పీకర్గా వచ్చి అన్నారు. అది చిన్న చరిత్ర కాదు. ఒక్క మాట చెప్పగలను, చెప్పింది ప్రపంచ కార్మికోద్యమ చరిత్రలో. సార్ అన్నాడు ప్రపంచం గురించి మాట్లాడను, భారతదేశానికి పరిమితమై మాట్లాడుతున్నారు. ప్రపంచ కార్మికోద్యమంలో 4 దేశాలు విముక్తమైనవి: రష్యా, చైనా, వియత్నాం, క్యూబా అని చెప్పుకోవచ్చు. ఈ 4 దేశాలలో చైనా లాంగ్ మార్చ్లో పాల్గొన్నారు, లక్షలాది మంది చనిపోయిన ఉన్నారు. కానీ దాన్ని పక్కకు పెడితే ఇంగ్లాండ్ బొగ్గుగని కార్మికుల చరిత్ర చాలా గొప్పది. ఆ తర్వాత స్వాతంత్ర కాలంలో భారతదేశంలో డాక్ యార్డ్ కార్మికుల సమ్మెలు గొప్పవి. ఆ తర్వాత జార్జ్ ఫెర్నాండెస్ నాయకత్వంలో రైల్వే సమ్మె చాలా గొప్పది. శరత్ జోషిలు వచ్చిండు, రకరకాల వాళ్ళు వచ్చిండు కార్మికోద్యమం నుంచి ఇతర. ఆ 4 దేశాలను పక్కన పెడితే లాటిన్ అమెరికాలో కూడా జరిగినాయి, ఆఫ్రికాలో జరిగినాయి. కానీ ఏ దేశ కార్మికోద్యమ చరిత్రలైనా ఆ కార్మికోద్యమంతో ప్రభావితమై అండర్ గ్రౌండ్ జీవితానికి వెళ్ళి 116 మంది అమరులైనటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఇది సింగరేణికే పరిమితం. సింగరేణి కార్మికోద్యమ ప్రాంతం నుండి పరిమితమై మాట్లాడుతుంది. వరంగల్ నుండి 100 మంది వచ్చిండ్రు, ఇంకో ప్రాంతం నుండి 100 మంది వచ్చిండ్రు. కార్మికోద్యమ ప్రాంతంతో వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముడు చేస్తున్నటువంటి కార్మికోద్యమంతో ఇన్స్పైర్ అయ్యి అండర్ గ్రౌండ్ జీవితాన్ని కూడా వెళ్ళి ఎన్కౌంటర్లలో 116 మంది చనిపోయింది. పోనీ రైల్వే సమ్మె గొప్పదే, నేను ఎవరిని తక్కువ చేయడం లేదు ఇక్కడ, దయచేసి ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి. శంకర్ గుహ నియోగి చాలా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించింది అక్కడ. శంకర్ గుహ నియోగి తప్ప అమరుల పేర్లు ఏవైనా చెప్పగలుగుతారు? సింగరేణి ఒక్క ప్రాంతం నుండే 30 మంది నా సహచరులు, నా సీనియర్లు, నా జూనియర్లు అమరులైన. రమాకాంత్ గురించి తెలుసు. ఎంతమంది రమాకాంతులు? ఇంతమంది రమాకాంతులు త్యాగం చేస్తే నిర్మించబడ్డది సింగరేణి కార్మికోద్యమం. దీని వెనుక కేవలం రమాకాంత్ మెదడే సరిపోలే. దీని వెనుక కిషన్జీ ఉన్నాడు, దీని వెనుక ఆదిరెడ్డి ఉన్నాడు, దీని వెనుక ఆనంద్ ఉన్నాడు, దీని వెనుక గంగారాం ఉన్నాడు,
దీని వెనుక ఇంకా చాలామంది ఉన్నారు. అమరుల పేర్లు చెప్తున్నాను, బతుకున్నలే చెప్తున్నాను. కులేందన్న కూడా ఉన్నారు. అందుకే భారతదేశ విప్లవోద్యమ చరిత్రను రాసేటప్పుడు సికాసకు వరల్డ్ వైడ్గా ఒక గొప్ప పేరు ఉంటుంది. రాసిన వాళ్ళందరూ ఎవరు? ఇది కదా ప్రధానమైన ప్రశ్న. ఏకే ప్రభాకర్ అనే లెక్క సాహిత్యాన్ని చదివిన వాళ్ళు కాదు, లావణ్య లెక్క సాహిత్య విద్యార్థి కాదు. బొగ్గు మింగి బొగ్గు ఏరిగినటువంటి కార్మికులు, వాళ్ళకు చెప్పితే వీళ్ళు రాసింది. వాళ్ళకు చదువు రాదు కాబట్టి. చందు వెనుక కార్మికులు ఉన్నారు, కాల్వ మల్లయ్య వెనుక కార్మికులు ఉన్నారు, స్వయంగా హుసేనే ఒక కార్మికుడు, కవి రచయిత. ఇంత గొప్ప ఉపమానాలతోటి ఆ పాట. గుడిసే చుట్టూ తంగేడి చెట్లు, బంగ్లా చుట్టూ పూల చెట్లు, అర్రాకొక్క ఫ్యాన్ దొరకు, చిమ్మని చీకట్లలో గుడిసే కానివ్వదు. ఎవరు? ఏ కవి రాసిండు? అందుకోసం సన్ ఆఫ్ ది సాయిల్స్ కావాలి అని చెప్పి నాతో ఎప్పుడు గంగారామను నల్ల ఆదిరెడ్డి అనేవాడు. సన్ ఆఫ్ ది సాయిల్స్ రాసినటువంటి చరిత్ర ప్రపంచంలో నిలిచిపోతుంది. ఈరోజు సన్ ఆఫ్ మదర్స్, సన్ ఆఫ్ సిస్టర్స్, మదర్స్ సిస్టర్స్ రాసిన చరిత్రలు ఏమి యొక్క. కాబట్టి భారతదేశ విప్లవోద్యమ చరిత్ర, రష్యా కార్మికోద్యమ చరిత్ర, రష్యా విప్లవోద్యమ చరిత్ర పూర్వం చాలామంది రచయితలు, ప్రపంచ టాల్స్టాయ్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళకి గొప్ప రాసేళ్ళు. చైనా చరిత్రలో లూసర్ మిగతా వాళ్ళ పేర్లు కనబడతాయి మనకు. వేవు అది 2 పుస్తకాలు 4 పుస్తకాలు తావు చెంగ్ రాసినటువంటి నా కుటుంబం కావచ్చు, కొడుకులు కూతుళ్ళు కావచ్చు. కానీ విప్లవోద్యమం నడుస్తున్న కొద్దీ, వేలాది మందులు అమరులు అవుతున్న కొద్దీ ఇంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించింది ప్రపంచంలో ఇప్పటి వరకు మరొకటి లేదు. రేపు ఉంటుందేమో చూడాలి. సుదీర్ఘమైన చరిత్రలో. సో అట్లా సింగరేణి సికాస ఉద్యమం గురించి మాట్లాడాలంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అందులో ఒక దగ్గర రాసిందండి, ఈ 116 మంది గుర్తున్నారు, గజ్జల గంగారాం గుర్తున్నాడు, నల్ల ఆదిరెడ్డి గుర్తున్నాడు, కిషన్జీ గుర్తున్నాడు, రమాకాంత్ గుర్తున్నారు. వీళ్ళంతా నాకన్నా సీనియర్లు, నాకన్నా నా కాంటెంపరీస్, నాకన్నా జూనియర్లు అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సమిష్టి కృషి సికాస. అది ఏ ఒక్క బయట పేరున్నటువంటి అధ్యక్షుడో కార్యదర్శో కాదు. అందుకే ఈ అమరత్వాన్ని, ఈ ప్రపంచ స్థాయిలో ఒక సింగరేణి కార్మికోద్యమం నుండి వచ్చినటువంటి గొప్ప పోరాటం సికాస. కాబట్టి ఆ పోరాటానికి నేను ఏమన్నానంటే, అందులో ప్రతి బొగ్గు పిల్లకు అమరుల రక్తం అంటుకుంది అని చెప్పాను. నైన్టీన్ 91లో ఎల్పిజి వచ్చినప్పుడు 50-50-50 అని పివి నరసింహారావు అధికారంలో ఉన్నప్పుడు వేసుకున్నటువంటి లెక్క. 50 బొగ్గు బండ్లు, 50,000 మంది కార్మికులు ఉండాలి, 50 మిలియన్ల టన్నులు ఉండాలి. 50-50-50 అది నేను పుస్తకంలో రాసిన. ఇప్పుడు వేసుకున్న లెక్కలు ఏంటంటే 30-30-100. 30 బొగ్గు బావులు, 30 ఓపెన్ కాస్ట్లు, 100 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి. కార్మికులు లేరు. నిజాన్ని 1,16,000 మంది టాప్ మోస్ట్ సంఖ్య. అది 1,16,000 మంది సింగరేణిలో 1980s 90s వరకు పని చేసినప్పుడు 40 మిలియన్లే ఉత్పత్తి. నిన్న 70-80 మిలియన్లు తీసిండ్రు, 100 మిలియన్లు తీస్తారట. నిజంగా బొగ్గుబావులే కనుక ఉండి 4 రెట్లు రేషియో పెరిగినటువంటి ఉత్పత్తిలో 4,56,000 మంది ఉండాలి, 62,000 మంది ఉండాలి కార్మికులు. సింగరేణి కార్మికోద్యమం ఇచ్చినటువంటి హక్కులు, సాధించినటువంటి విషయాలు ఈరోజు మేము అప్పుడు సింగరేణిలో ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా నుండి ప్రతి ఊరు నుండి
ఒకరు అమెరికాలో చదువుకునే వాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉండేదట అని మేము చదువుకునేటప్పుడు అనుకునేది, శ్రీకాకుళంలో పనిచేసినప్పుడు. కానీ 80 నాటికే సింగరేణి కార్మికుల యొక్క పిల్లలు ఈవెన్ తెలుగు మీడియం చదువుకున్న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు ఈరోజు. ఎక్కడి నుండి వచ్చింది ఇది? సింగరేణి బొగ్గుబావుల గురించే కాదు, సింగరేణిలో హై స్కూళ్ళు రావాలని, జూనియర్ కాలేజీలు రావాలని, టెంపరీ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ఇక్కడే ఉన్నాడు మధ్యలో. సింగరేణి ఏ ఉద్యమం చేయలేదని, ఒక్క సింగరేణి కార్మికులకు పరిమితమై చేయలే. ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఒక ఉద్యమం లాగా వచ్చినాయి, గొప్ప చదువును అందించినాయి. నేను ఒక స్కూల్ పెట్టుకుని అక్కడ నారాయణరావు సార్ ఉన్నారు. సింగరేణి దూబగుంట, ఆమె పేరేంటి, దూబగుంటలో ఒక లేడీ గురించి చెప్తారు, ఆశమ్మ, రోషమ్మ. అక్కడ మొదలైకైతే కావచ్చు కానీ మీడియా ఆంధ్ర ప్రాంతం చేతిలో ఉండడం వల్ల దాన్ని హైలైట్ చేసింది. కానీ సింగరేణి సారా వ్యతిరేక పోరాటం అంతా కూడా అదే 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 సింగరేణిలో సారా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. దానికి అక్కడ కూర్చున్నటువంటి నారాయణరావు సారు నాయకత్వం నుంచి. ఇట్లా ఒక్క ఉద్యమం కాదు, అది పుట్టిన వెంటనే, సికాస పుట్టిన వెంటనే సినీ కార్మికుల సంఘం, ఆర్టీసీ కార్మికుల సంఘం, అప్పటికున్న సంఘాలన్నీ రిజర్విస్ట్ సంఘాలుగా, మేనేజ్మెంట్ తొత్తు సంఘాలుగా మారినాయని చెప్పి ఒక విప్లవోద్యమంతో, ఒక కార్మిక వర్గ లక్ష్యంతో పుస్తకం చదవండి, అర్థమవుతుంది. మీరు మా కథ చదివి ఉంటారు, బొలీవియా మా కథ తగర కార్మికుల ఎన్వేన్ గోపాల్ దాన్ని ట్రాన్స్లేట్ చేసింది. ఆ మా కథ అందులో ఉంటుంది. ఆ పుస్తకంలో మా కథ గురించి ఉంటుంది, ఒక నా కుటుంబం గురించి ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి త్యాగాలతో ఓడుకున్నటువంటి, మీరు ఆఖరికి ఎర్రమందారాలు చదువుతారు కదా, ఎర్రమందారాలు చదివినప్పుడు చివరిలో విముక్తం అయిపోతుంది చైనా. ఎన్ని ఎర్రమందారాల చరిత్ర ఈరోజు భారతదేశ విప్లవోద్యమ చరిత్ర. ఇక జైళ్ళల్లో పెడతాడు అనుకోకండి, ఇక జైళ్ళల్లో పెట్టాడు, కాన్సన్ట్రేషన్ క్యాంపులలో పెడతాడు. నేను పోయినసారి పుస్తకం రిలీజ్ రోజు ఒక మాట అన్న, ఆ మాటతో ముగిస్తాను. ఈరోజు భారతదేశం లాగా లేదు, జర్మనీ ఫ్యాసిజం లాగా ఉన్నది. ఈరోజు మళ్ళీ రిపీట్ చేస్తుంది పోయిన సంవత్సరం చెప్పిన మాట. ఈరోజు భారతదేశంలో హిట్లర్ లాగా లేడు, మోడీ లాగా ఉన్నాడు. సో మోడీని దించేసిన చరిత్ర ఉంది ప్రపంచంలో, జర్మనీ ఫ్యాసిజాన్ని ఎదుర్కొన్న చరిత్ర ఉన్నది ప్రజలకు. ప్రజలు అజేయులు ఆ మాటే నమ్మకపోతే అనారోగ్యంతో ఉన్నటువంటి మిడుక్కో ఎక్కడి దాకా ప్రయాణం చేసింది, ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదివింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడికి ప్రయాణం చేసింది. సో ఆ మిడుక్కో వెనుక వియ్యొక్కలు ఉన్నారు, ఈ సికాస వెనుక సింగరేణి అమరులు ఉన్నారు. సోక్రటీస్ చెప్పిన మాటను మనం మర్చిపోవద్దు. ఎప్పుడూ ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రశ్నలో నుండే ఉద్యమకారులు వస్తారు, ఉద్యమ నిర్మాణాన్ని చేస్తారు. యుద్ధంలో ఉన్న వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడలేము, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. యుద్ధం ఎట్లా చేయాలని వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు. సో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ మేధస్సు అంతా ఆదాన ప్రధాన పద్ధతి లోపల ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. భారతదేశ విప్లవోద్యమం అంటే ఒక్క దేశం కాదు, ఇది 40 దేశాలతో కూడుకున్నటువంటి యూరప్ లాంటిది. సో ఈ యూరప్ లాంటిది ఖండంలో మనం పోరాటం చేస్తున్నాం. తప్పకుండా ఈ విప్లవంలో ప్రజలు అజేయంగా, ఈరోజు కాకపోతే తొందరొద్దు. మానవుడు పుట్టి 5000 సంవత్సరాలు అయింది అనుకుంటున్నాం కదా, మనుధర్మశాస్త్రం పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది. మరి ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 200 సంవత్సరాలే కదా. 200 సంవత్సరాలనే ఎక్కడ లేదు కమ్యూనిస్ట్ ఐడియాలజీ.
ఇంత పాకిపోయినటువంటి కమ్యూనిస్టు చరిత్రను తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. విప్లవం విందు భోజనం కాదు, తప్పకుండా పోరాడతారు. ఆ పోరాటానికి 2 చక్రాల్లాగా సాహిత్య సాంస్కృతిక ఉద్యమం అవసరం. పోరాడే వాళ్లకు తువ్వ చూపిస్తుంది కూడా. ఇంతకుముందే సార్ అన్నాడు, ఒక్క అమ్మ నవల చదివి ఇంతమంది విప్లవకారులు మారింది. నీ మీద నా మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద ఆ పుస్తకాల ప్రభావం కూడా ఉన్నది, కేవలం తుపాకీ ప్రభావం లేదు. కాబట్టి మీకు తోచినంత, అక్కడ ఉన్నాడు సార్, ఎప్పటికీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు. నా గురించి ఆ సార్ నేను రెగ్యులర్గా చదువుతూనే ఉంటాను. చదువుతారు, ఆ ప్రభావం ఉంటుంది. ఎవరు చదివిల్లు అమ్మ అనే పుస్తకం గోరికి తెలుసా? రేపు ఈ పుస్తకం ఎవరు చదువుతారో నాకు తెలుస్తుందా? అందుకే రచయిత అక్కడే ఉంటాడు. సాహిత్యం సాంస్కృతిక ఉద్యమం ప్రపంచం అంతా తిరుగుతుంది. దీన్ని మనసులో పెట్టుకొని ప్రజలను నమ్ముకుందాం. ఈరోజు ఓడిపోవచ్చు, ఓడిపోకుండా ఎవరు గెలుస్తారు? ఎప్పుడైనా కూడా ఎన్ని ఓటమిలు లేవు వాళ్ళకు కూడా, ఎన్నిసార్లు ఓడిపోలేదు వాళ్ళు కూడా. వాళ్ళు గుణపాఠాలు తీసుకుంటారు. మామూలు తుపాకులు సరిపోతలేవని గుణపాఠం నుండే డ్రోన్లు పుట్టినాయి. ఈ డ్రోన్లను ఇంకా ఇక్కడ భారతదేశంలో తయారైతే సరిపోతలేవని చెప్పి ఇజ్రాయెల్ నుండి తెచ్చుకుంటారు. కానీ గాజాలు ఎప్పుడు గాజాలాగా ఉండవు. తప్పకుండా ప్రజలు అజేయులు. అందుకోసం మనకు తోచినంత మనం సాయం చేద్దాం. అవసరమైనప్పుడే మాట్లాడదాం. అవసరం లేనప్పుడు కామ్గా ఉండడం కూడా విప్లవోద్యమానికి సహాయం చేయడమే. మిత్రవైరుధ్యం శక్తి వైరుధ్యం చూసి ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడదామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. అందరికీ ధన్యవాదాలు. చాలా విలువైన పదాలతో ముగింపు చేసిండ్రు. అట్లనే వచ్చిన పేరు పేరున మా చిన్న నీ తరపు నేనే వందన సమర్పణ చేస్తున్నా. మరి చేసేనా? దా మరి రా 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 దా. హైదరాబాద్ నగర సెక్రటరీగా ఉన్న చిన్నన్న, అంకుష్ గ్రాఫిక్స్ చిన్నన్న, టెక్కన్ టీవీ. వేల మంది పని చేసి బయటకు వచ్చిన వాళ్ళు, లేదా ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ జీవితానుభవంలో ఒక 4 పేజీలు బయట సర్వీసులు ప్రభుత్వాన్ని లోపల 2 పేజీలు, పైన అట్ట 2 పేజీలు. అట్టకు 10 రూపాయలు ఖర్చు పెట్టి లోపల మ్యాటర్ 2 రూపాయలు. సో మీరు ఒక సంఘటన రాస్తే సర్వీసుల పుస్తకాలు తీసుకొచ్చింటారు. అటువంటి పుస్తకాలు అయితే పుస్తకం అంటే 100 పేజీలు అవుతుంది, 4 పేజీలు పుస్తకాలు మీ జీవితాన్ని